హాయ్ హలో నిన్నటి రోజునైతే బిజీగా జరిగిపోయింది. నిన్నటి రోజున వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నిన్నటి రోజున మార్నింగే లేచి పిల్లలకైతే మట్టికాయ తాలింపు టమోటా రైస్ చేసి వాళ్ళతో పాటు క్యారీ పెట్టేశాను. ఇంకా 9 మనము పొలానికి వెళ్దాము అని మా ఆయన చెప్పాడు, పని ఉంది అని. ఇంకా అందుకని నేను కూడా పిల్లలకు క్యారీ పెట్టేసి గ్రేప్ జ్యూస్ చేశాను. ఇంకా మాకైతే పచ్చడి చేసుకుందామని కదంబ పచ్చడి అయితే చేస్తున్నాను. అన్ని రకాల కూరగాయలు, టమోటోలు, పచ్చిమిర్చి తిరువాతలో వేసి ఉడికించి ఎనుపుకోవడమే ఈ పచ్చడికి. ఈ పచ్చడిలో బెండకాయలు మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కాకరకాయలు తప్ప మిగతా ఏ కూరగాయలైనా కలిపి చేసుకోవచ్చు. ఇక నేనైతే బీరకాయ, వంకాయ, బెండకాయలు ఒక 2 వేసి చేసుకున్నాను. ఇంకా నేను కూడా పిల్లలను స్కూల్కి పంపించిన తర్వాత నేను రెడీ అయ్యేది. ఇంకా మాకు క్యారీ పెట్టేసుకొని 9 అంతా బయలుదేరాము. ఇంక ఇది విజిల్ వచ్చేసరికి నేను గ్యాస్ దగ్గర అంతా క్లీన్ చేసుకున్నాను. పిల్లలకు చాకోస్ ఇస్తే టిఫిన్కు తినలేదు సరిగ్గా. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నేను క్యారీ పెట్టుకున్నాను. ఏ టైం అవుతుందో ఏమో అని. ఇంకా మాకు క్యారీ పెట్టుకొని ఇంకా మేమైతే బయలుదేరాము. బయలుదేరేటప్పుడు మధ్యలో సీతారామపురము ఆ పల్లెలో పని ఉందంటేను ఆ ఊర్లోకి అయితే వెళ్ళాము. ఆ ఊర్లో ప్రతి ఇంటికి ఒక పూల మొక్క అయితే ఉంది. ఇంకా మేమైతే శివలింగం పూల చెట్టు దగ్గర ఆగి చూసాము పూల మొక్కను. పూలు కూడా ఉన్నాయి, కానీ మేమేం తెంపలేదు. ఇంకా ఊరు దాటుకొని మా పొలానికి అయితే వెళ్ళాము. లక్ ఏంటంటే మా పొలంలోకి వెళ్ళిన తర్వాత నుంచి ఎండ అయితే లేదు, మోడంగా ఉన్నింది. ఇంకా సీతాఫలం చెట్టుకు మాగిపోయిన సీతాఫలం పండ్లు ఉన్నాయి, కోసుకొని అక్కడే తిన్నాము. ఇంకా అరటి చెట్టుకైతే అరటి మొగ్గలు, పువ్వులు వచ్చాయి. ఇంకా మేము అక్కడే భోంచేసుకొని మళ్ళీ పిల్లలు ఇంటికి వచ్చే టైం కంటే ముందే త్వరగా ఒక 3 గంటలకంతా ఇంటికి వచ్చేసాము. ఇంకా మేము అన్నం తింటుంటే ఇంకో కుక్క వచ్చేసింది, దానికి అన్నం పెడితే అది కూడా తినింది. ఇంకా అంతే అండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అది తింటుందో లేదో అనుకున్నాము, అది కూడా అన్నం తినింది. ఇంకా తర్వాత 3 గంటలకంతా ఇంటికి వచ్చేసాము. ఈ చేను దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి చాలా అలసిపోయాము. నార్మల్గా వ్యవసాయం చేసేవాళ్ళు ఇంకెంత కష్టపడతారో కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్.